గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్. మొత్తం మీద బీఆర్ఎస్ పై ఒకేసారి కుటుంబ రాజకీయాలు, కాళేశ్వరం అవినీతి, కమిషన్ రిపోర్ట్, ఈ మూడు అంశాలు బీఆర్ఎస్ ని ప్రజెంట్ అయితే ఇప్పుడు వెంటాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు ఏంటంటారు మీ దృష్టిలో? అంటే బీఆర్ఎస్ పార్టీలు అనేటివి సంక్షోభాన్ని ఎదుర్కొంటాయండి. ఏ పార్టీ అయినా ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ అంత పెద్ద పార్టీ సంక్షోభాలను ఎదుర్కొని ఇవాళ మొన్నటిదాకా హెరాల్డ్ కుంభకోణాల్లో ఎదుర్కొని కూడా బయటకు వచ్చింది. అట్లాగే ఇప్పుడు కొంత బయటపడ్డట్టు కనపడుతుంది. ప్రతి పార్టీలో సంక్షేమం ఉంటది. కాంగ్రెస్ ఉంటది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంటది. ప్రతి పార్టీకి ఉంటాయి. సంక్షోభం లేని పార్టీ ఏంటో ఏది ఉంది అండి చెప్పండి. ప్రపంచంలో ఏ పార్టీకి సంక్షోభం లేదు చెప్పండి. ట్రంప్కి సంక్షోభం లేదా? సో సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఒక సవాల్గా తీసుకోవాలా. ఖచ్చితంగా పార్టీలు ఎప్పుడు కూడా ఎదుర్కొనే సవాళ్లను అంటే సంక్షోభాన్ని సవాల్గా స్వీకరించి బయటికి పడడమే ఒక పార్టీ నాయకత్వం యొక్క లక్షణం. సో కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు ఖచ్చితంగా ఆ సంక్షోభం నుండి బయటపడతారని అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఇవాళ కేవలం అవి ఆరోపణలే. ఆ ఆరోపణలన్నిట్లలో పూర్తి స్థాయి నిరూపణ జరగాలి అనడానికి చాలా సమయం పడుతుంది. అదొకటి. రెండవది ఏంటంటే ఇవాళ ప్రతి పార్టీ మీద ఆరోపణలు వచ్చాయి. ప్రతి పార్టీలో కాళేశ్వరము అనే సమస్య ఒకటే కాదు. ఏలేశ్వరం నుండి మొదలుకుంటే కాళేశ్వరం దాకా కూడా అనేక కమిషన్లు రిపోర్ట్స్ ఇచ్చినాయి. అనేక కమిషన్స్ దాని మీద చర్యలకు పూనుకోవాలని చెప్పేసి అన్నాయి. కానీ ఇంతవరకు దేని మీద చర్యలు జరిగినట్టు కనపడలేదు మనకి. సో ఈ క్రమంలో మనకు ఇవాళ దీని మీద కూడా కాళేశ్వరం మీద ఏదో జరిగిపోతుంది, కేసీఆర్ గారు జైలుకు పోతారు, లేకపోతే ఇంకోరు జైలుకు పోతారు, ఇంకోరు కంప్లీట్ గా కొలాప్స్ అయిపోతుంది బీఆర్ఎస్ అనడానికి ఆధారం ఏం లేదు. ఇవాళ నేను ఇప్పుడు ఆర్పీఐ పార్టీ అధ్యక్షునిగా కూడా ఇప్పుడు మొన్ననే ప్రమాణ స్వీకారం చేసిన. ఇవాళ నేను అంటే ఒక పార్టీ అధ్యక్షుని హోదాలు కూడా చెప్పదలుచుకున్నా. సవాళ్లను ఎదుర్కోవడము అనేది ఏ పార్టీకైనా ఖచ్చితంగా నాయకత్వం బాధ్యత. ఆ సవాళ్లు అనేక రకాలు ఉంటాయి. అది కుటుంబ సమస్య నుండి వస్తాయి, అలాగే కొన్ని సంఘటనల ద్వారా వస్తాయి, అలాగే పరిపాలనలో కొన్ని లోపాల ద్వారా వస్తాయి, లేదంటే వ్యక్తిగతంగా అంటే కొంతమంది కొన్ని పార్టీలు వాటిని టార్గెట్ చేయడం వస్తాయి. సో కాబట్టి వినోద్ కుమార్ గారు అంటే కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తారు, విద్యుత్ సంబంధించి కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ అరెస్ట్ చేస్తారు, ఈ కార్ రేస్ లో కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారనేది ఒక ప్రశ్న అయితే రామూర్తి గారు మీతో మాట్లాడుతాను. ఒక ప్రశ్న అయితే జనాల్లోకి వెళ్ళింది. కాకపోతే ఎందుకు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయలేకపోతుంది అనేది చాలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి చాలా ఆరోపణలు ఉన్నాయి. ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎవరు నన్నేనా అడిగేది? మిమ్మల్ని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతుందంటే ఇప్పుడు ఈ నాయకుడు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ఎవరైతే ఉన్నారో, లేదంటే ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో, ఆయన ఏమైనా శుద్ధపూసనా అండి? ఆయన ఏం శుద్ధపూసనా? ఏమన్నా ఆయనకి ఈ బీఆర్ఎస్ నుండి వాటాలు పోలేదా? వాటాలు పోలేదా? ఆయన శుద్ధపూస లెక్కలు చేసిండా? ఆయనకు వాటాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ భయపడకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడు, కేసీఆర్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నిజంగా శుద్ధపూస రాజకీయాలు చేసి నిజాయితీగా రాజకీయాలు చేస్తే వేరు. మొత్తం ఆయన ఏంది, ఆయన స్టోరీ ఏంది, ఆయన కథ ఏంది, ఆయన ఎట్లా అధికారులకు వచ్చింది అనేది లోకానికి అందరికి ఎరికే. మా తెలంగాణ ఉద్యమకారులకు మాకు కూడా ఎరికే. మేము ఇంత ఉద్యమంలో ఉన్న వాళ్ళకు విషయంలో ఒకరికొకరు సహకరించుకుంటున్నారంటారా? 100% ఉంటది. లోపల సహకారం ఉంటది. ఇప్పుడు డైవర్ట్ చేయడానికి, పాలిటిక్స్ డైవర్ట్ చేయడానికి, ఇవాళ వాళ్ళ హామీలను డైవర్ట్ చేయడానికి, వాళ్ళు ఇచ్చిన 420 హామీలు కావచ్చు, తర్వాత 6 గ్యారెంటీలు కానీ అమలు చేయడంలో వైఫల్యం చెందినప్పుడు ఇట్లాంటి వాటిని ముంగడ పెడతారు. సో ఇట్లాంటి వాటిని ముంగడ పెట్టినప్పుడు ప్రజలు అటెన్షన్ అంతా ఇటువైపు వస్తుంది. కాబట్టి సో నాయకులు మాత్రం సఖ్యతగానే ఉన్నారు, ఇక్కడ ప్రజల్ని మభ్య పెడుతున్నారు అనేది అంటున్నారా? నేనంటున్నా ఖచ్చితంగా ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు. లేకపోతే ఇవాళ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయండి. వీటి మీద ఎందుకున్నాడే? వీటి కాదు, ఇది పెద్ద సమస్యనా? ఇప్పుడు చట్టపరంగా చర్యలు జరుగుతాయి. దీన్ని పెద్ద ఇష్యూ చేయడం ఎందుకు? దీన్ని లీక్ చేయడం ఎందుకు? రిపోర్ట్ లీక్ చేయడం ఏంది? నాకు అర్థం కాలే. ఒక రిపోర్ట్ను, ఒక అధికారిక రిపోర్ట్ ఎవరు లీక్ చేస్తారు? ఎందుకు లీక్ చేస్తారు? దాన్ని లీక్ చేయడంలో ఉద్దేశం ఏంది?
కాబట్టి ఇవాళ ఖచ్చితంగా నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే చర్యలు చేపడతావో చేపట్టు, ఎవడు అద్దంటలేడు. ఇప్పుడు వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, మమ్మల్ని ఇక్కడ జైలు పంపిస్తారా, ఏం చేస్తారో చేయండి, మేము రెడీగా ఉన్నాం, మేము ఏం తప్పు చేయలేదు అంటున్నారు వాళ్ళు. సో అలాంటప్పుడు నీకు దమ్ముంటే చేయి, అరెస్ట్ చేపి చట్టపరమైన చర్యలు తీసుకో, రికవరీ చేయి. వాళ్ళు ఏదైతే ప్రజా సొమ్ము తిన్నారని నువ్వు ఆరోపిస్తున్నావో వాటన్నిటి రికవరీ చేసి మళ్ళీ అదే ప్రజలకు ఖర్చు పెట్టు, అదే తెలంగాణ ప్రజలకు ఖర్చు పెట్టు, అంతే తప్ప ఊరికే దాన్ని ఆ రకమైన లీకులు ఇచ్చి, లేకపోతే బెదిరించి, లేకపోతే ఇంకేది చేసి, గతంలో బ్లాక్ మెయిల్ రాజకీయాలతోనే ఆయన పైకి వచ్చిండు. ఇప్పుడు కూడా మన ముఖ్యమంత్రి హోదాలో కూడా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తాడంటే నడవదు, సిస్టమ్ లో నడవదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి నీకు దమ్ముంటే చర్యలు తీసుకో, ఖచ్చితంగా నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చర్యలు తీసుకో, లేదంటే సపరేట్ అంతే తప్ప ఊరికే దీన్ని డైవర్ట్ చేసే పాలిటిక్స్ మాత్రం చేయడం వల్ల అటు ప్రజల్ని కూడా పంపిపెట్టినట్టయితే ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. రేపు నువ్వు తప్పు చేసినా సరే నీ మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఇప్పుడు సీఎం గాని పిఎం గాని 30 రోజులు జైల్లో ఉంటే వాళ్ళ దాని ఏంటిది వాళ్ళ పదవిని ఊడగొట్టాలని చెప్పి చట్టమే వస్తుంది, చట్టమే పార్లమెంట్ లో రాబోతున్నది. అటువంటిప్పుడు మరి ఖచ్చితంగా రేపు నీ పోస్ట్ కూడా ఊడిపోతుంది, నీ మీద కేసులు ఉన్నాయి బోల్డన్ని. రేపు నీ మీద కూడా రేపు నీ పోస్ట్ ఊడిపోతుంది రేపు కేంద్రం తలుచుకుంటే. ఈ రకంగా ఇప్పుడు వెంజీనెస్ అంటే ప్రతీకార చర్యలు కాకుండా నిజంగా చట్టపరమైన విషయాల పట్ల, లేదంటే ఏదైనా క్రిమినల్ చర్యలు జరిగితే, లేదంటే కాన్స్పిరసీ జరిగినా, లేదంటే ఆర్థిక దోపిడీ జరిగినా, ఇంకేది జరిగినా ఇది ప్రజల సొమ్ము కాబట్టి దాన్ని రికవర్ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా అనేది ఇమ్మెటీరియల్, వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే, వాళ్ళకు శిక్ష పడాల్సిందే, డబ్బు రికవర్ చేసి మన తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అది వాళ్ళ పన్నుల ద్వారా కట్టిన డబ్బు, అది ఎవరి జేబులోకి ఇచ్చింది కాదు. ఓకే, రైట్. రామూర్తి గారు, గుడ్ మార్నింగ్.